తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా అన్వేష్ అనే వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా బెట్టింగ్ ప్రమోటర్స్పై వీడియోలు చేస్తూ యువకులకు అవగాహన కల్పిస్తున్నాడు. కాగా అలాంటి వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేసింది. అయితే ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన అన్వేష్పై కేసు నమోదు చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇటీవల బెట్టింగ్ యాప్స్పై వీడియోలు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అతను హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై వరుస వీడియోలు చేశాడు. ఈ క్రమంలోనే డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతకుమారి, ఐఏఎస్లపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆరోపణలు చేశాడు. దీంతో ఊరుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో దాదాపు 300 కోట్లు కొట్టేశారని, వారిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలపై స్పందించిన ఓ కానిస్టేబుల్ నా అన్వేషణ యూట్యూబ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నా అన్వేష్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రసారం చేశాడని అన్వేష్పై పలు సెక్షన్ల కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసుపై నా అన్వేష్ ఏ విధంగా స్పందిస్తాడో నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం. ఐపీఎల్ జరుగుతున్నటువంటి ఈ టైంలో మెట్రో ట్రైన్స్పై బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు సంబంధించి ఖచ్చితమైనటువంటి ప్రూఫ్లు ఉన్నాయి. ఎందుకు? ఆ మెట్రో ట్రైన్ల పైన ఈ బెట్టింగ్ యాప్లకి సంబంధించినటువంటి ప్రమోషనల్ స్టిక్కర్స్ అన్ని అంటించడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ అనేటువంటి ఛానల్లో ఉన్నటువంటి ఇతను అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అసలు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. తెలంగాణ హైదరాబాద్ మెట్రో స్కామ్ డీజీపీ జితేందర్ గారు నిజంగా పోలీసులకే హెడ్ తెలంగాణకి. ఆయన ఆధ్వర్యంలో మిగిలిన 7 ఐఏఎస్ ఆఫీసర్లతో 300 కోట్లకు పైగా దోచేశారు. దీనికి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ పడాలంతే. ఎందుకంటే ఇంకా సీఎంలు అవన్నీ లెక్కలేదు, సిబిఐ రావాలి. ఆధారాలతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీకు 50,000 కోట్ల స్కామ్ని మీకు వివరిస్తాను. 50,000 రూపాయలు కాదు, 50,000 కోట్లు జస్ట్ ఈ వారంలోనే తీసుకెళ్ళిపోయారు. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. న్యూస్ ఛానళ్ళు దీని మీద మాట్లాడాలి. ఇలాంటి విషయాల మీద 50,000 కోట్లు, 50,000 రూపాయలు కాదు, మన మొత్తం దేశం సగం బడ్జెట్. రండి. ఫస్ట్ హైదరాబాద్ మెట్రో స్కాము ప్రమోట్ చేసింది అంటే 300 కోట్లు లంచం తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసింది. ఒకసారి చూడండి. ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఫెయిర్ ప్లే, రెండో యాప్ పేరు వచ్చేసి 1xBet, మూడో యాప్ వచ్చేసి 777 జాకు. ఫస్ట్ పుట్టింది కైప్రస్ అనే కంట్రీలో, సైప్రస్ కంట్రీ ఎక్కడో ఉంది, అది ఎవరికీ తెలీదు. రెండో ఇది కొరసావా అనే కంట్రీలో పుట్టింది. ఇది ఎక్కడ పుట్టిందో తెలియదు, గూగుల్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అమ్మ అబ్బకి పుట్టింది. సో ఈ 3 ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ బెట్టింగ్ రైల్వే మీద ప్రమోట్ చేశారు. సార్ నాకు నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా, అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, అందుకని నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ ఫెయిర్ ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇది సైప్రస్ కంట్రీలో పుట్టింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెట్రోలోనే మీరు మెట్రో యాడ్ చూసుకుంటే ఆడండి గెలవండి అని పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు ఏది మెట్రో బయట ఇది ఉంటుంది, మెట్రో లోపల ఇది ఉంటుంది, మెట్రో బోర్డు మీద ఇది ఉంటుంది. చూసిన వాళ్ళందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అమీర్పేట, దిల్సుఖ్ నగర్ స్టూడెంట్స్ అందరూ ముందు కాలేజీలకు వెళ్ళే ముందు వాడుకొని వెళ్ళాలన్నమాట. ఆరోగ్యానికి మంచిది. శక్తికి తృప్తికి నిర్వచనం ఈ 3 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది ఐఏఎస్లో ఐపీఎస్. మన డీజీపీ జితేందర్ గారు నిజంగా పెద్ద ఆయన, మహానుభావుడు. ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు ఇక్కడ కామెడీ, హైలైట్ కామెడీ ఏంటంటే దొంగ ఈయనే డీజీపీ గారే, పోలీసు ఈయనే డీజీపీ గారు. ఇంకెవరితో చెప్పుకుంటాం? రేవంత్ రెడ్డి గారితో చెప్పుకోవాలి. ఇంకా ఆగండి ఇంకా అసలైన మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే అకౌంట్ ఏమంటున్నారు మీరు చూడండి, బోర్డు మీద చూస్తున్నారు కదా. ఆడండి గెలవండి 300 రూపాయలు, ఏది 300% డిపాజిట్ చేస్తే ఇన్స్టెంట్ తక్షణంగా వచ్చేస్తుంది. అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షలు వస్తుందని వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్తున్నారు. ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో చెప్తున్నారు, వీళ్ళే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే అప్రూవల్ చేశారు కాబట్టి. ఏం చెప్తున్నారు అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్తున్నారు. వెంటనే బాగుంది కదా ఐడియా. ఏం పని చేస్తే వస్తుంది? 1,00,000 రూపాయలు పెడితే 4 లక్షలు అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది, యాడ్లోనే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్దవాళ్ళు మీరు అంతా బాగా చదువుకొని కష్టపడి చదివి వచ్చారు. మన దేశం భారతదేశం యొక్క బడ్జెట్ 10 లక్షల కోట్లు.
నిర్మలా సీతారామన్ గారికి ఏం చెప్తారంటే, అంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా, ఆమె సెంట్రల్ కదా, చెప్పండి అమ్మా అంత కష్టపడ్డం ఎందుకమ్మా, మా మెట్రో బెట్టింగ్ యాప్ ఉంది, ఆ బెట్టింగ్ యాప్లో పెడితే 10 లక్షల కోట్లు నువ్వు డిపాజిట్ చేస్తే నీకు 60 లక్షల కోట్లు అవుతుంది. 60 లక్షల కోట్లు అంటే అమెరికా బడ్జెట్ అమ్మా, ఇంకా పనే చెయ్యక్కర్లేదు, అందరూ హ్యాపీగా బతకచ్చు అని చెప్పండి సార్. సిగ్గుండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కామన్ యూట్యూబర్గా నాకు తెలిసినంత జ్ఞానం ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి లేకపోవడం దేశం చాలా సిగ్గుచేటు. ఓకే, ఈ వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకా ఈ ఫెయిర్ ప్లే గురించి ఇంకా ఉంది. ముంబై 2023లో కేసు ఫైల్ చేసి 300 కోట్లు దొబ్బేసింది. తర్వాత 2024లో చూస్తున్నారు కదా, వీళ్ళు ఐపీఎల్ స్ట్రీమింగ్ చేసి హవాలా చేశారని చెప్పి కేసు ఫైల్ అయింది. 2024 డిసెంబర్ అంటే మొన్న మొత్తం ప్రెస్గా నోట్ ఇచ్చారు, 319 కోట్లు సీజ్ చేశారు. ఇప్పుడు ముంబైలో సీజ్ చేసినప్పుడు హైదరాబాద్ మెట్రో మీద ఇది ఎలా వేస్తారు రోజును? ఇప్పుడు ఈ 3 బెట్టింగ్ యాప్లు జస్ట్ ఒక 4 రోజులు అయింది తీసేసి, స్టెక్కర్ తీసేసి 4 రోజుల వరకు ఉన్నది కదా. ఇప్పుడు అసలు స్కామ్ 13,000 కోట్లు నిన్న ఈ కంపెనీ తీసుకెళ్ళిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసింది. ఒక్కసారి చూడండి, 13,000 రూపాయలు కాదురా, 13,000 కోట్లు. ఒక్కసారి చూడండి. న్యూస్ ఛానల్ ఎలాంటివి చూపించారు, ఉన్నాయి దిక్కుమైన న్యూస్ ఛానళ్ళు. పచ్చళ్ళు అనుకోని ఒకడు, అదొకడు అఘోరి అనుకోని ఒకడు. 13,000 కోట్లు మన 3 రాష్ట్రాల బడ్జెట్, ఆంధ్ర తెలంగాణ ఇది వెస్ట్ బెంగాల్ బడ్జెట్ కలిపితే 13,000 కోట్లు జస్ట్ నిన్నే తీసుకెళ్లారు మన ఇండియా నుంచి. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక క్లెయిమ్ చేసింది. ఆ ధన సహకరించింది ఎవడు? మన ఈ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఒకసారి చూడండి, దగ్గరగా 30 మంది టాలీవుడ్, తమన్నా, ఆ సంజయ్ దత్, పెద్ద వాళ్ళందరికీ ఈడీ వేయించి కేసులు వేసింది. అందుకే అంటున్నాను, ఈ ఇష్యూ మీద మటుకు సిబిఐ ఎంక్వైరీ పడాలండి, పడి తీరాలి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇదొక్క కంపెనీ చేసింది 13,000 కోట్లు. ఇంకా దీని అమ్మ మొగుడు ఈడున్నాడు, దీని మొగుడు ఈడున్నాడు, ఈడు మొగుడు పరి బెట్టింగ్ మ్యాచ్ ఉంది, ఆడు మొగుడు ఇంకోడు ఉన్నాడు. అలాగా 100 మొగుళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని లక్షల కోట్లు అర్థం చేసుకోండి. ఇంకా అలాంటి 10,000 ఉన్నాయి. అరే ఈ దేశం అనుకుంటున్నారా, ఇంకేమైనా ఏదైనా అనుకుంటున్నారా? పేదవాడు రోజుకి పేదవాడు, డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు. ఇది ఈ పెద్ద మనుషులు చేసింది. తెలంగాణ హైదరాబాద్ మెట్రో, ఇది అన్వేష్ స్టేట్మెంట్, అన్వేష్ మాట్లాడినటువంటి మాటలు లేదా అన్వేష్ చేసినటువంటి అక్యుజేషన్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారు ఈ అంశం గురించి అనేటువంటి చూద్దాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలేది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ఇక కోనసీమ బెట్టింగ్ యాప్ల వల్ల ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ కోనసీమ బెట్టింగ్ సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో ఉంది, అది ఒకసారి చూద్దాం. ఇవి రకరకాల క్లిక్స్ వస్తాయి, లింక్ వస్తూ ఉంటుంది. మీకు ఒక జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్, 50,000 రూపాయల శాలరీ అని, అది మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఫోన్కి ఎలా వస్తుంది? నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పి. ఆ జ్ఞానం మనకు ఉండాలా లేదా? అలాగే లోన్ యాప్స్ కూడా అంతే. లోన్ యాప్స్ కూడా మీరు అందరికీ తెలుసు ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో. అందుకోసం ఎవరి దగ్గర పడితే యాప్ వచ్చి దాంట్లో ఒక 5,000 6,000 పడిపోతే నీ బయోడేటా అంతా వెళ్ళిపోయిన తర్వాత
వాడేమో మన ఫొటోస్ మనం అన్నీ కూడా మార్పింగ్ చేసేసి రకరకాల అబ్యూజివ్గా తయారు చేసి మన కాంటాక్ట్స్ అన్నింటికి పెడుతుంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రాణం పోతే ఒక కుటుంబం మీద పడిపోతుంది. ఆ మనిషి యొక్క భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, మొత్తం ఒక 10 మంది ఫ్యామిలీ అతని మీద బ్రతుకుతుంటే కంప్లీట్ వాళ్ళంతా రోజుని పడతారు. అది తప్ప ఎవరిదైనా కానివ్వండి. అవతల వాళ్ళు కూడా డ్రైవ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉండాలి. సైబర్ ఫ్రాడ్స్ అన్ని చేస్తున్నారు. ఇవి రకరకాల క్లిక్స్ వస్తాయి. లింక్ వస్తూ ఉంటుంది, మీకు ఒక జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్, 50,000 రూపాయల శాలరీ అని. అది మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఫోన్కి ఎలా వస్తుంది, నీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పి. ఆ జ్ఞానం మనకు ఉండాలా లేదా? అలాగే లోన్ యాప్స్ కూడా అంతే. లోన్ యాప్స్ కూడా మీరు అందరికీ తెలుసు ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో. అందుకోసం ఎవరి దగ్గర పడితే ఆ యాప్ వచ్చి దాంట్లో ఒక 5,000 6,000 పడిపోతే నీ బయోడేటా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాడేమో మన ఫొటోస్ మనం అన్నీ కూడా మార్పింగ్ చేసేసి రకరకాల అబ్యూజివ్గా తయారు చేసి మన కాంటాక్ట్స్ అన్నింటికి పెడుతుంటే. రైట్, బెట్టింగ్ యాప్లు ఎలా ట్రాప్లోకి లాగుతున్నాయని దాన్ని ఒకసారి ఇప్పుడు చూస్తాం. కాబట్టి దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలే కాకుండా మరికొంత బెట్టింగ్ యాప్స్ని రూట్ మార్చి ప్రమోట్ చేస్తూ టెలిగ్రామ్లో బెట్టింగ్లు చేపిస్తూ టెలిగ్రామ్ యాప్లను వాడుకుంటూ వాళ్ళ ఛానళ్ళ ద్వారా ఇంతవరకు జరిగింది. సరే, ఇంకా ఆ తర్వాత పోలీసులు తీసుకున్నటువంటి చర్యలకు గాను నా అన్వేషణకి సంబంధించినటువంటి, అంటే ఎవరైతే ఆ ప్రపంచ యాత్రికుడు అనేటువంటి పేరు మీద తన ఛానల్, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చేసినటువంటి పోరాట ఫలితమే చాలా వరకు ఇప్పుడు సెలబ్రిటీలకు, అంటే చిన్న సైజ్ సెలబ్రిటీలకే నోటీసులు అయితే పోయాయి. పెద్దవాళ్ళు ఒకసారి వీడియోలో సారీ మళ్ళీ మేము ఇలాంటివి చేయము, తప్పు చేసాము అని చెప్పగానే ఆగిపోయాయి. ఏం జరుగుతుంది? అసలు ఈ బెట్టింగ్ యాప్ల వలలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనతో పాటు ముగ్గురు గెస్టులు జాయిన్ అవుతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఒకరు కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అదేవిధంగా అరుణ్ గారు హైకోర్టు అడ్వకేట్, అండ్ హరీష్ డాక్టర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అసలు మెంటల్ ట్రామాస్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏ విధంగా క్రియేట్ అవుతాయి అనేటువంటి తెలుసుకుని ఆ తర్వాత మిగిలిన వైపు లీగల్గా వెళ్దాం. ఆ తర్వాత కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. హరీష్ గారు, అసలు యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ట్రామాస్ లేదా అసలు బెట్టింగ్ యాప్ల వైపు ఎందుకు వెళ్తున్నారు ప్రజానికం? అంటే ఫ్రీ మనీ కోసమా లేదా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఉద్దేశానా? బేసిక్గా కూడా ఈజీ మనీ అండి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఒకటి, కాన్స్టెంట్ అవైలబిలిటీ అండ్ తొందరగా డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ప్రపంచమంతా డబ్బు వెనకాల పరిగెట్టి తొందరగా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. మనం మన పిల్లలకి అది నేర్పిస్తున్నాం కూడా. ఏ చదువుకోపోయినా పర్లేదురా, మార్కులు రాపోయినా పర్లేదురా, డబ్బులు సంపాదించాలి. దానికి నువ్వు బాగా ఇంజనీరింగ్ చదివేసుకుని గొప్ప చదువులైనా చాయ్ బండి పెట్టుకుని డబ్బులు సంపాదించేసాయి, ఏదో రకంగా డబ్బులు సంపాదించేసాయి అనే దాంట్లో అలవాటు చేసాం. దీన్ని స్టార్ట్ అయిన తర్వాత నుంచి సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించిన వాడు చాలా గొప్పవాడు అనే మైండ్ సెట్ ను మనం నింపాం బ్రెయిన్ లోకి. ఇలా ఎప్పుడైనా ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ముఖ్యంగా మనకు వచ్చేది 4 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఎనీ మన ఎడిక్షన్ రూపంలో కానీ లేకపోతే కంపల్సివ్ బిహేవియర్ గా మారాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ వాళ్ళు ట్రాక్ చేసేది రివార్డ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ లోపల రివార్డ్ సిస్టమ్, డోపమైన్ రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ట్రాక్ చేస్తారు. ఫస్ట్ లో వస్తాయి కూడా డబ్బులు, 50 పెడితే 1000 వచ్చినట్టు, 50 పెడితే 500 వచ్చినట్టుగా మనకి రివార్డ్ సిస్టమ్ మన మైండ్ ని ఫస్ట్ ట్యూన్ చేస్తారు. ఒకసారి వచ్చాయి అనగానే దట్ స్టార్ట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అంటే గెలవాలి, నేను గెలుస్తాను, నాకు గెలవడం వచ్చేసింది, నాకు ఈ యాప్ బాగా అర్థమైపోయింది, ఈ టైప్ లో నేను గెలిచేస్తాను, నాకున్న తెలివి ఎంత అంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, పిచ్చోళ్ళు మా నాన్న అమ్మ వీళ్ళంతా కష్టపడి ఆఫీసులకు వెళ్ళి సంపాదిస్తున్నారు, నాకు ఈజీగా వచ్చేస్తుందని ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవుతుంది. ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవ్వగానే మన బ్రెయిన్ లో ఎమిగ్డిలా అనే ఒక సెంటర్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే సెంటర్ రెండింటిని యాక్టివేట్ చేసేసుకుని, నేను నా లాజికల్ మైండ్ తో నేను ఎంత తెలివిగా చెప్తున్నాను అయినా వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అని ఎవరైనా మంచి చెప్పినా కూడా వినని పొజిషన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ దెన్ స్టార్ట్స్ కాగ్నిటివ్ బయాస్. ఈ కాగ్నిటివ్ బయాస్ లో కన్ఫర్మేషన్ బయాస్ అని, తర్వాత గ్యాంబ్లర్స్ ఫ్యాలసీ అని ఉంటుంది. వాళ్ళు ఈ ఒక్కసారి ఓడిపోయినా సరే నెక్స్ట్ టైం మొత్తం అంతా వచ్చేస్తుందిరా,
ఈసారి పెడితే మొత్తం డబ్బులు వచ్చేస్తాయరా అనే గ్యాంబ్లర్స్ ఫ్యాలసీలో ఉంటారు. దీన్ని దాటి ఒక స్టేజ్ ఉంటుందండి. ఇది ఫస్ట్ 1-2 months ఉంటుంది. దాని తర్వాత థర్డ్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్, ఎడిక్షన్ అయిపోయి కంపల్సివ్ అయిపోతుంది. వీళ్ళు బాత్రూమ్ లో కూర్చుని, లేకపోతే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, లేకపోతే పేరెంట్స్ ని తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేసి యాప్ లో ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇట్ బికమ్స్ ఎడిక్టివ్ అండ్ కంపల్సివ్ డిజార్డర్. ఒకసారి ఇలా మారితే వాళ్ళ బ్రెయిన్ న్యూరోప్లాస్టిక్ గా చేంజ్ అయిపోయి, దాని తర్వాత ఆ క్రేవింగ్ ఉండిపోతుంది మైండ్ లో. నేను చెయ్యాలి. దీన్ని మనం ఆపడం అనేది రియల్లీ చాలా చాలా, ఒక తాగుబోతుని లేకపోతే ఒక సిగరెట్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళని, డ్రగ్స్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళని ఎలా అయితే వెనక్కి లాగాలో అంత కష్టం అయిపోతుంది. ఎందుకంటే వాడు డైరెక్ట్ గా మనీ చూసేశాడు. మనీ టు మనీ, నేను ఇది పెట్టాను నాకు మనీ వచ్చేసింది, పెట్టాను మనీ వచ్చిందని మనీ టు మనీ లింక్ చేసేసుకోవడం వల్ల నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి, మీకు అర్థం కావట్లేదు, దీంట్లో చాలా మంది సంపాదించారు, వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అని చూపిస్తారు. సో వెరీ ఇంపార్టెంట్, యూత్ అందరికీ ఇది నేర్పించాలి. దే షుడ్ నాట్ గెట్ ఎమోషనల్లీ డిస్రెగ్యులేటెడ్ అండ్ ఇందులో గెలవడం అనే ఒక ట్రాప్ లో పడిపోతారు. ఓడిపోతే పరువుగా ఉంటుంది, ఫ్రెండ్స్ తో అదే డిస్కషన్ లో ఉంటారు, ఆన్లైన్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎంత ఘోరం అంటే అప్పులు తీసుకుని, లక్షల అప్పులు తీసుకుని, వాళ్ళని కావాలంటే నువ్వు ఏమన్నా చేయరా, నువ్వు ఎట్లా అన్నా చేసుకోరా, నాకేం ప్రాబ్లం లేదనే స్టేజ్కి భార్యల్ని పిల్లల్ని ఎలాంటి వాళ్ళైనా పక్కన దోసేయగలిగిన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డేంజరస్ యూత్. రైట్. యూత్ కి డబ్బు కాదురా ముఖ్యం, కష్టపడి నీ కష్టంతో సంపాదించింది ముఖ్యము అని చెప్పగలగాలి. ఈజీ మనీగా ఎప్పుడు అలవాటు పడకూడదు. డబ్బు ఈజీగా రాదు. నువ్వు 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చే కాడికి అంబానీ ఆయన 1000 కోట్లు పెట్టేసేసి 1,00,000 కోట్లు చేసుకుంటాడు. ఇంత కామన్ సెన్స్ ఎందుకు యూజ్ చేయము? దట్ ఎవ్వడు నీకు ఫ్రీగా మనీ ఇవ్వడు. రైట్ పాయింట్ అర్థం చేసుకోవాలి యూత్. రైట్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్ డాక్టర్ గారు. నేను ఒకసారి అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, సార్ అసలు ఎలాంటి, ఇంతకుముందు చూసాం సెలబ్రిటీల విషయంలో చిన్న సైజ్ సెలబ్రిటీలందరినీ పిలిచి వాళ్ళని ఎంక్వైరీల పేరు మీద పోలీసులు మాట్లాడడం చేయడం అంతా జరిగింది. బట్ చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే, ఏ వ్యక్తి అయితే ఈ బెట్టింగ్ యాప్ల గురించి పోరాడాడో, ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో నేను ఆ వీడియో ప్లే చేసి అతని మీద ఇప్పుడు ఉల్టా కేసు వేయడం అనేటువంటిది, అఫ్కోర్స్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు తెలియకుండా ఆ బ్రాండ్ ప్రమోషన్ల మీద సంతకాలు, అది కూడా మెట్రో లాంటి ఒక ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి, గవర్నమెంట్ ప్రైవేట్ ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ మీద ప్రమోషన్ అయితే జరగదు అనేటువంటిది వాస్తవంగా కనిపిస్తున్నటువంటి పిక్చర్. ఇప్పుడు వాళ్ళు అలా చేశారని అతను అక్యూజ్ చేసినందుకు కారణం చేత ఒక కానిస్టేబుల్ వెళ్ళి కంప్లైంట్ చేశారని అతని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ సార్? అండ్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా కేసులు ఎందుకు ఫైల్ అవ్వలేదు? ఎగ్జాక్ట్గా మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్, $1 million క్వశ్చన్. ప్రయర్ టు ఎంటర్ ఇన్ టు ద ఎరీనా ఒక 3 సందర్భాలను మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వైల్ హీఈస్ ఇన్ కెనడా, ఈ అన్వేష్ అనే వ్యక్తి కెనడాలో ఉన్నప్పుడు ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయింది. ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి, దీని పక్కనే ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ ఉంటుంది, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంటుంది అన్నారు. మరి దాని మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదు? అది కూడా ఎంక్వైరీ జరగాలి కదా. అవును. ఇప్పుడు అన్వేష్ ఇనిషియేట్ చేసిన అని చెప్పినప్పుడు అన్వేష్ ఎవరి మీద అయితే ఆరోపణలు చేసినారో కౌంటర్ కేస్ మస్ట్ బి ఫైల్డ్. కరెక్ట్. వై ది పోలీస్ ఈజ్ ఎందుకు ఇన్హిబిషన్, ఎందుకు వాళ్ళ మీద వాళ్ళ కేసులు రిజిస్టర్ చేసుకోవడానికి? అన్వేష్ చెప్తేనే కదా భయ్యా సునీల్ యాదవ్ మీద వీళ్ళందరి మీద కేసులు అయింది, అంతే కదా, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. మరి అన్వేష్ చెప్పినప్పుడు ఎవరో ఒకరు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వాలి డీజీపీ మీద, ఎందుకు ఇవ్వరు? నేను ఇక్కడ భయ్యా యాదవ్ని కానీ అన్వేష్ని కానీ నేను సపోర్ట్ చేయట్లేదు. నేను స్ట్రైట్గా డీజీపీ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గత సంవత్సర 1.5 years నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు, ఒక 12 సార్లు బహిరంగంగా బాధపడ్డాడు. నన్ను అనవసరంగా 13 రోజులు డిటైన్ చేసిండ్రు. దేని వల్ల చేసిండ్రు? టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల. అరుణ్ గారు, ఐ థింక్ హీస్ ఫ్రీజ్డ్. నేను ఒకసారి టెలిఫోన్ ట్యాపింగ్ తో నా కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్నది. ప్రభాకర్ రావు ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. కరెక్ట్. మెయిన్ అక్యూజ్డ్ అన్నప్పుడు ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకురాలేదు? మరి ఇప్పుడు అన్వేషణ ఏ విధంగా తీసుకొస్తారు సార్? ఇన్ఫాక్ట్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇప్పటివరకు వచ్చినట్టు, కానీ అతన్ని డీటెయిల్ చేసినట్టు డీజీపీ మీద ఆరోపణలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసులో
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏమి సోయి లేదా డీజీపీ గారికి? ఎందుకంత అంటే తన దాకా వస్తే కానీ తెలీదా? ఈ విషయాలు కూడా మనము చర్చకు తీసుకురావాలి. అసలు ఎందుకు కేసులన్నీ నీరుగారిపోతున్నాయి? నోటీసులు ఇచ్చి ఎందుకు ఆపుతున్నారు? 41 ఏళ్ళు ఇస్తున్నారు, పిలిపిస్తున్నారు. సెలబ్రిటీస్ అంటే మరి ఏ విధంగా కొలవాలనో సెలబ్రిటీలను ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ సెలబ్రిటీస్ ఉంటారేమో నాకు తెలియదు. కానీ మరి వీళ్ళను పెద్దవాళ్ళని ఎందుకు మరి అజ్యూమింగ్ ఫర్ ఏ వైల్ వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుందాం, వాళ్ళని ఎందుకు ఇంతవరకు సమన్ చేయలేదు డీజీపీ గారు? ఇప్పుడు తప్పు తన వైపు ఉన్నప్పుడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? కనీసం ఆన్సర్ చేయాలి కదా. మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పీడీ యాక్ట్ పెట్టి డిటైన్ చేయండి అన్వేష్ని, నో ప్రాబ్లం, ఎవరు అడగరు. కానీ మరి నీ మీద ఉన్న ఆరోపణల గురించి కనీసం ఖండన. ఎవరో కానిస్టేబుల్ వస్తారంట, కేసు పెడతాడంట సుమోటో. మరి ఎన్నో కేసులు అవుతున్నాయి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు జనాలు, ఎంతో మంది చనిపోతుంటే కూడా దాంట్లో ఇంతవరకు అరెస్ట్ లేవు కదా. ఎందుకు చేయట్లేదు? అసలు ఎంతసేపు ఉన్నా పైన చేస్తున్నారు. కానీ ఈ తనతోన ఆధారాలు లేకుంటే ఒక వ్యక్తి రాష్ట్ర డీజీపీ మీద అయితే ఆరోపణలు చేసే స్థాయి కానీ శక్తి కానీ ఎవరికి ఉండదు. మరి ఎందుకు గవర్నమెంట్ మీనమేషాలు లెక్క పెడుతుంది? అంటే కొత్త డీజీపీ వస్తున్నారు కాబట్టి పాత డీజీపీ మీద ఏమైనా ఆరోపణలు వస్తున్నాయా అట్లా కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి. 100% అన్నీ కూడా అసలు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే బ్యాంకులు ఎందుకు సమన్ చేయరు? రిజర్వ్ బ్యాంక్ ఎందుకు సమన్ చేయరు? యువర్ ఎట్ లిబర్టీ, మీకు అధికారం ఉంది. ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఖచ్చితంగా ఆర్బీఐని సమన్ చేయొచ్చు, కన్సర్న్ బ్యాంకులను. బ్యాంకుల ద్వారా బెట్టింగ్ యాప్లకు డబ్బులు పోయేది. మన ఆన్లైన్ పేటిఎం ద్వారా లేకపోతే ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారానే పోతున్నాయి కదా, వేరే ఎక్కడి నుంచి పోవట్లేదు కదా. వాళ్ళు ఎంతో మందిని అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు వేపించి అక్కడ నుంచి అదొక పెద్ద రాకెట్. అది దాన్ని బయటికి తీయాల్సిందే కదా. అన్వేష్ అన్నట్టు వేల కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మనం ట్యాక్స్ల రూపంలోనే చూస్తున్నాం. ఇవన్నీ సీజ్ అయితే వేల కోట్ల రూపాయలు చైనాకు కూడా వెళ్ళిపోయినాయి అన్నారు. చైనా యాప్స్ బ్యాన్ కాకముందు చైనాకు కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి. ఈ ఫైనాన్స్ మరి క్రెడిట్ ఆఫర్ చేసే యాప్ల ద్వారా డబ్బులు ఇచ్చి 5,000 ఇచ్చి 15,000 20,000 వసూలు చేసుకున్న యాప్ నిర్వాహకులు అనాథరైజ్డ్ గా దేశం దాటిచ్చిర్రు. వేల కోట్లు, 40,000 కోట్లేమో అన్నారు అప్పుడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అయిపోతుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బికమ్స్ ఆర్గనైజ్డ్ సెక్టర్. వీళ్ళంతా సపోర్ట్ చేయకపోతే ఎందుకు ఇవన్నీ ఎందుకు దేశం వెళ్ళి దాడుతున్నాయి ఇవి? కరెక్ట్, రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. నేను కోటేశ్వరరావు సార్ దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, నేను మిమ్మల్ని మాట్లాడించి మీ మాటలు విని యాక్చువల్గా దీనిపైన మనం డీటెయిల్గా వెళ్ళేకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇక్కడ. ఎందుకంటే 10 రూపాయలతో మొదలైద్ది 10 కోట్లు 100 కోట్లు బెట్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కోల్పోయేది లేదా ఇబ్బందులు పడేది, రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోయేది మాత్రం కామన్ మ్యానే. ఇలాంటి జీవితాల్లో న్యాయం జరగాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ నిన్నటి వరకు పోరాడినటువంటి వ్యక్తి మీ మీద అక్యూజేషన్ చేసేసరికి మీరు చేసిన పనినే మీరు చేశారు, ఇలా మీరే మోసం చేశారు ప్రజల్ని అని చెప్పేసి మాట్లాడినందుకు మనతో పాటు అరుణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి అరుణ్ గారు, సో ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్టుగా మనం చూసుకుంటుంటే పెద్ద సెలబ్రిటీలు, చిన్న సెలబ్రిటీలు, అఫ్కోర్స్ అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయ్యి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి దాంట్లో తక్కువ డబ్బులు ఉన్నవారు చిన్న సెలబ్రిటీలు అన్నారు. లేదా పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు పెద్ద హీరోయిన్లు, చిన్న సినిమాలు చేసిన వాళ్ళు చిన్న హీరోయిన్లు, చిన్న స్టార్లు అయ్యారు, చిన్న హీరోలు కూడా అయ్యారు. మనం చూసుకుంటే రానా కావచ్చు, మంచులక్ష్మి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అటు ప్రకాష్ రాజ్, చాలామంది వీళ్ళంతా ఇంతకుముందు జస్ట్ కేవలం వీఆర్ సారీ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్ వితౌట్ నోయింగ్ ఇట్ అని ఇంగ్లీష్లో ఒక చిన్న పాస్ స్టేట్మెంట్ చెప్పేసి మాకు తెలియకుండా మేము చేసేసినాం ఈ యాప్ల ప్రమోషన్లు అప్పుడు అనేటువంటి మాట చెప్పే కానీ సైలెంట్గా ఉన్నారు పోలీసు వ్యవస్థ అంతా. బట్ ఇప్పుడు చూసుకుంటే క్లియర్గా మెట్రో మీద, అది పబ్లిక్ అండ్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఎల్ఎన్టీ అండ్ గవర్నమెంట్ కలిపి చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు మీద ప్రమోషనల్ వేసినందుకు మరి ప్రభుత్వం మీద ఇటు ఎల్ఎన్టీ మీద ఎన్ని రకాల కేసులు స్వయంగా పోలీసు వాళ్ళకు పెట్టుకోవాలంటారు మీరు? డెఫినెట్గా సార్, ఇప్పుడు పోలీసు వాళ్ళే కదా, కానిస్టేబులే కదా. ఎగ్జాక్ట్లీ డీజీపీ మీద ఫిర్యాదు చేసింది కానిస్టేబులే కదా. స్ట్రైట్ గా నేను క్వశ్చన్ అడుగుతున్నా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉందా లేదా? స్టేట్ లో అమలు అవుతుందా లేదా? స్ట్రైట్ గా మరి ఒక మీ ద్వారా, మీ మాధ్యమం ద్వారా నేను డీజీపీ గారిని అడగదలుచుకున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? అన్వేషణ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా? మరి ప్రభాకర్ రావుని ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు రిమాండ్ చేయరు? కరెక్ట్. ఎంత హృదయ విదారకమైన సంఘటన. అసలు కేసులో చంద్రబాబు నాయుడు గారిని క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.
పొలిటికల్గా జరిగే వాటికి ఏసీబీకి సంబంధం లేదు. ద కేస్ అగెనెస్ట్ చంద్రబాబు నాయుడు, వాట్ ఎవర్ ద ఓట్ ఫర్ క్యాష్, క్యాష్ ఫర్ ఓట్ అనే కేసు క్వాష్ అయిపోయింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారు ఆ కేసును? ఎందుకు సుప్రీంకోర్టులో స్ట్రెస్ చేసి ఆ కేసును కొట్టివేయడం లేదు? మీకు ఒక అంటే ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక న్యాయం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయమా? తప్పే కదా, అది తప్పే కదా. కోర్టు కొట్టేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఓట్ ఫర్ క్యాష్, క్యాష్ ఫర్ ఓట్ కేసు కొట్టేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆ కేసు ఎట్లా కొనసాగుతుంది? వీటన్నిటికీ కారణమైన టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును ఎందుకు పట్టుకరారు? ఈ ప్రభాకర్ రావు అనే విధవ అమెరికాలో ఉన్నాడు, వాడిని క్యాచ్ చేయడం చాలా ఈజీ. ఈ అన్వేష్ అనే వ్యక్తి ఒక్క దేశంలో ఉన్నాడు కదా, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అన్వేష్ ని పట్టుకోవడం సాధ్యమా? ప్రభాకర్ రావుని పట్టుకోవడం సాధ్యం కానప్పుడు పాసిబుల్ టు క్యాచ్ అన్వేష్? అంటే అన్వేష్ ని బెదిరిస్తే మిగతా వాళ్ళు కావాలని డీజీపీ గారికి సంబంధం ఉందని నేను అనట్లేదు. రైట్, నేను చిన్న కౌంటర్ ఇస్తే అయిపోతుంది. కరెక్ట్, రైట్. అరుణ్ గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కోటేశ్వర దగ్గరికి వెళ్దాం. సార్, ఏంటి ఎలా చూడాలి ఇప్పుడు ఇతని మీద ఎవరైతే అన్వేష్ ఉన్నాడో నిన్నటి వరకు పోరాటం చాలా పెద్ద ఎత్తున అతనే చెప్పాడు చాలా క్లియర్గా, ఎవరెవరికి అతనే తన వీడియోలో క్లియర్గా ఒక వీడియోలో అనుకుంటా చెప్పినట్టు గుర్తు, అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నాకే ₹1 కోటి ఆఫర్ చేశారు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు పెద్ద స్టార్స్, ఇంకా వీళ్ళకెంత ఆఫర్ చేసి ఉంటారు? వీళ్ళు ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ దీంట్లో కేవలం ప్రమోషన్ కోసం ఇచ్చేటువంటి డబ్బే కాకుండా దాంట్లో పార్ట్నర్షిప్స్ కూడా ఇస్తారంట. మీ ద్వారా జాయిన్ అయితే మీకు ఇంత కమిషన్ అని, అదని ఇదని. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఇంత జరుగుతున్నది అనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చోట ఎందుకు పోలీసులు నిన్నటిదాకా ఇలాంటి జరుగుతున్నాయి తప్పుడుగా భారతదేశానికి సంబంధించి యువతను నాశనం చేస్తూ భారతదేశం నుంచి డబ్బంతా వేరే దేశాలకు తరలించేస్తున్నారు, దీంట్లో చాలా రకాల అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్తున్నటువంటి వ్యక్తి మీద అతను కరెక్ట్గా ప్రభుత్వాన్ని మీరు చేసింది తప్పు, మీరే తప్పుదారి పట్టిస్తున్నారు అన్నందుకు ఇప్పుడు అతని మీద కేసులు అన్నట్ట? ఇప్పుడు అన్వేష్ గారు, ఇది గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వందల మంది యువతీ యువకులు ప్రాణాలు తీసుకున్నారు. అదేవిధంగా అంతకంటే పెద్ద సంఖ్యలో అనేక కుటుంబాలు సర్వనాశనం అయ్యాయని అందరికీ తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నాయి? ఈ చర్చ ఇవాళ అన్వేషణతో ప్రారంభం కాలేదుగా, అంతకుముందే ప్రారంభమైంది. అంతకుముందే తెలుసు వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ తోటి ఏ విధమైనటువంటి అనర్థం జరుగుతుందో తెలుసు కదా. ఎందుకని ఒకవేళ అన్వేష్ అతను చెప్పినటువంటి దానిలో, నేను అన్వేష్ వీడియోలో చాలా చూశాను, అతను మొత్తం సర్వస్వం తనకు తెలుసన్న పద్ధతుల్లో మాట్లాడతాడు. అనేకమైనటువంటి అవాస్తవాలు కూడా అతను చెప్తాడు. వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు డీజీపీ లేదా సిఎస్ లేదా ఈ మెట్రో అధికారులకు సంబంధించి కూడా అతను చెప్పినటువంటి ఫిగర్స్ వాస్తవం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చెప్పింది వాస్తవమా కాదా అనేటువంటిది ఎవరు నిర్ధారించాలి? ఒక కానిస్టేబుల్ హూ ఈస్ హీ, ఏమిటి అతనికి, అతని చేత పోలీసు అధికారులు అతని చేత ఇప్పించారు. అంతకు మించి మరి ఒక కానిస్టేబుల్ ఎందుకు ఇవ్వాలి? మొత్తం ఇంకా చాలా మంది కానిస్టేబుల్స్, చాలా మంది అధికారులు ఉన్నారు కదా. అందుకని అదంతా కూడా కావాలని ఇప్పించినటువంటి కేసు. అయితే ఆ కేసు ఏమవుతుంది, ఏమిటి, ఏం చేస్తారు అనేటువంటిది అది వేరే అంశం. కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఆ డీజీపీ కావచ్చు, ఆ సిఎస్ కావచ్చు, లేదా ఇంకా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? అది కదా చర్చ. ఇప్పుడు ఆ మెట్రోలో యాప్స్ గురించి ప్రచారం చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కోర్టులో కూడా ఉంది కదా ఆ కేసు. ఇవన్నీ వదిలేసి ఒక యూట్యూబర్ మీద కేసు పెట్టడం అంటే ఏమిటి? దాని అర్థం ఏంటంటే నోరు మూయించడం. మిగిలినటువంటి వాళ్ళని కూడా ఇదిగో ఇట్లా కేసులు పెడతాము, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అని నోరు మూయించడం. రాజ్యమే అంటే ప్రభుత్వమే ఈ విధమైనటువంటి అణచివేతలకు పాల్పడితే ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఒక్క అన్వేష్ మీద, ఇప్పుడు డీజీపీ మీద లేదా ఇతర ఉన్నతాధికారుల మీద ఆరోపణ చేశాడని కేసు పెడితే ముందు అతనికి నోటీసులు ఇవ్వండి, అతను సంజాయిషి అడగండి, అతను ఏం చెప్తాడు వివరణ తీసుకోండి. ఒకవేళ అటువంటి వివరణ
సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నామంటే ఓకే అర్థం. ఇప్పుడు అనేక కేసుల్లో మనం చూస్తున్నది అదే కదా, ట్రోలింగ్ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంకో దానికి సంబంధించి కానీ, రా రామ్ గోపాల్ వర్మ, లేకపోతే పోసాని కృష్ణమురళి, లేదా చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసు ఏదైనప్పటికీ ముందు అభిప్రాయాలు లేదా ఒపీనియన్ తీసుకొని నోటీసులు ఇవ్వాలి. అటువంటిది కాకుండా ఏకంగా ఒక కానిస్టేబుల్ ఇచ్చాడనేటువంటి పేరుతోటి ఇలాంటివన్నీ కూడా ఈ కేసులు చివరికి నిలుస్తాయని నేనైతే అనుకోవట్లే. ఇట్లాంటి కేసులు చాలా కేసులు ఊరికే పోయాయి. పరువు పోయేది ఎవరికి అంటే ప్రభుత్వానికి పరువు పోతుంది, ఉన్నతాధికారులకి పరువు పోతుంది. నాన్ సీరియస్ వ్యవహారంగా ఉంది. నాన్ సీరియస్ వ్యవహారంగా ఉన్నప్పుడు దానికి బాధ్యత ఎవరిది? మన డాక్టర్ గారు మానసికమైనటువంటి సమస్యల గురించి చెప్పారు. ఈ నాన్ సీరియస్ సంబంధించినటువంటి మానసిక సమస్య ఏమిటి? నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర ఉన్నత అధికారులు కానీ, మంత్రులు కానీ, మరి వీళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్య ఏమిటి? ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా డాక్టర్ గారు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జబ్బు. దీని వెనకాల పెద్ద మాఫియాలు ఉన్నాయి. ఈవెన్ చైనాలో ఇటువంటి బెట్టింగ్స్ యాప్స్ మీద నిషేధం ఉన్నప్పటికీ ఇల్లీగల్గా లేకపోతే అనధికారికంగా కొన్ని జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే చైనాలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి మకావో, అది గ్యాంబ్లింగ్ సెంటర్. ఇప్పుడు అది అమెరికాలో ఉన్నటువంటి లాస్ వేగాస్ ని మించిపోయినటువంటి గ్యాంబ్లింగ్ సెంటర్. అయితే మకావోని పోర్చుగీస్ వాళ్ళ నుంచి చైనాలో వాళ్ళ గడువు తీరిపోయిన తర్వాత విలీనం చేసుకునేటప్పుడు చైనా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 50 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడంతో అక్కడ బెట్టింగ్ అనేటువంటిది లీగల్ గా సాగుతూ ఉంది. అదేవిధంగా రెండోది హాంకాంగ్, అది బ్రిటిష్ వాళ్ళ నుంచి కౌలు గడువు తీరిన తర్వాత చైనాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా దాన్ని విలీనం చేశారు. దానికి కూడా అంతే, 50 ఏళ్ల పాటు మేము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కొనసాగించామంటే అక్కడ కొన్ని యాప్స్ లేదా కొంత బెట్టింగ్ అనేటువంటిది లీగల్ గాను, మరికొన్నిటిని చైనాలో ఉన్నటువంటి మెయిన్ ల్యాండ్ నిబంధనల ప్రకారం ఇల్లీగల్ గాను అక్కడ ప్రకటించాడు. మరి మన దేశంలో బెట్టింగ్ యాప్స్ గురించి లేదా ఈ విధమైనటువంటి జోదము ఇటువంటి వాటన్నిటిని గురించి ఏమిటి కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటి? ఎందుకని దీని మీద నాన్ సీరియస్ గా ఉన్నారు? ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవడానికి ఎంత హడావుడి చేస్తున్నాం, మంచిదే, చేయాల్సిందే. కానీ అంతకంటే ఎక్కువ ఉగ్రవాదం ఇది. అంతర్గతంగా అనేక మంది కుటుంబాలని బలి తీసుకుంటున్నది, దెబ్బతీస్తున్నటువంటిది. మరి ఇటువంటి బెట్టింగ్ ఉగ్రవాదుల మీద కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి అన్నది నా ప్రశ్న. రైట్, వెల్కమ్ బ్యాక్ టు సార్ అగైన్. ఇప్పుడు డాక్టర్ గారు, నాకు తెలిసి కోటేశ్వరరావు గారు అంటే ఇటు లీగల్గాను అదేవిధంగా మనిషి ఆలోచన విధానానికి సంబంధించి ఒక 2 పాయింట్స్ క్లియర్గా అడిగారు ఆయన. సో ఇప్పుడు కామన్ మ్యాన్ ఇంత ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో కూడా ఎందుకు, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆర్ వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేటువంటి యాంగిల్ ఆయన ప్రశ్న అడిగారు. వాట్స్ యువర్ స్టేట్మెంట్ ఆన్ దిస్? చాలా కష్టమైంది. వాళ్ళ నుంచి ఏం ప్రెషర్ ఉంటుందో మరి, వాళ్ళకి ఎందుకంత మేబీ మనీ ఈస్ డిక్టేటింగ్ ఎవ్రీథింగ్. డబ్బే చాలా చాలా ముఖ్యమైపోయింది ఒకటి. రెండోది టెక్నాలజీ పెరుగుతోంది, పిల్లలు టార్గెట్ అవుతున్నారు అన్న బాధ వాళ్ళకి తెలియాలి. మన టార్గెట్ అంతా యూత్ మీద కొడుతున్నారు. మన టార్గెట్ అంతా ఇప్పుడిప్పుడే కాలేజీలోకి వచ్చి ఇప్పుడిప్పుడే ఫోన్లు చేతిలోకి అందిన వాళ్ళ మీద పడుతున్నాయి. వాళ్ళు ఒక రీసెంట్ గా మా దగ్గరకు వచ్చిన కేసులో ఒక బాబు వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకుని, డైరెక్ట్ గా లింక్స్ చేసుకుని, డైరెక్ట్ గా పేమెంట్ చేసేసుకుని అట్లా చాలా అమౌంట్ పోగొట్టుకుని ఆ బెట్టింగ్ యాప్స్ ఫోన్ పక్కకి తీస్తే నీకేం తెలుసు అని మీద పడిపోయేంత చిన్నవాడు, చిన్న ఏజ్, ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు. సో అందుకని వీళ్ళకి టార్గెట్ అంతా ఈ పెద్ద పెద్ద యాప్స్ కానీ పెద్ద పెద్ద బెట్టింగ్లు కానీ నడవాలంటే టార్గెట్ అంతా యూత్. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ మనకి ఈజీ మనీ అనేది బ్రెయిన్ వాషింగ్ గా వచ్చేసింది. ఒకటి ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్, రెండు వచ్చేసి ప్రొటెక్షన్ ఏంటి. కొన్ని వెబ్సైట్స్ కొన్ని యాప్స్ కి వాటికైతే లీగల్ ప్రొటెక్షన్ కూడా లేదు. అంటే వాళ్ళు అందులోకి వెళ్ళాక ఏ లింక్ క్లిక్ చేస్తారో, ఏమొస్తాయో, దాని నుంచి ఎంత నష్టం జరుగుతుందో అన్నది
దెర్ ఇస్ నో సేఫ్ గార్డ్ ఎట్ ఆల్. అసలు ఎక్కడ కూడా అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అండ్ సేఫ్ గార్డ్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. దీంతో పాటు పర్సనలైజ్డ్ మార్కెటింగ్ అయిపోయేసరికి, అంటే నాకు తెలిసిన స్టార్ చెప్పాడు, లేకపోతే అందరూ చేస్తున్నారు కదా, లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడుకోవడము, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి చెప్పి ఏం కాదురా నాకు వచ్చే నువ్వు పెట్టు అని చెప్పడము. ఇది మెంటల్ హెల్త్ తో పాటు యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, దీంతో పాటు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మెమరీ లాస్ చూస్తున్నాం, మర్చిపోతున్నారు చిన్న పిల్లలు. మెమరీ లాస్, ఎక్కడ సామాన్ పెట్టానో మర్చిపోతున్నారు, ఇంట్లో వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో మర్చిపోతున్నారు. ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అట్లీస్ట్ యూత్ కోసమైనా సరే, పిల్లల కోసం, మన భవిష్యత్తు పిల్లలు ఇట్లా చిన్న చిన్న గేములకని, ఫ్రీగా వస్తున్నాయి డబ్బులని, లేకపోతే ఒక యాప్ లోంచి డబ్బులు సంపాదించి కోటీశ్వరుని అయిపోదామని ఇలాంటి ఆశలు పడకూడదు. అంటే గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్. దానికి ఏదైనా పెట్టాలి. ఏదైనా మేబీ రెగ్యులేటరీ ఒక బాడీ పెట్టి ఇట్లాంటి యాప్స్ ఏమైనా వస్తే ముందు పర్మిషన్ తీసుకుని ఎంత లిమిట్ పెట్టచ్చు, ఎంత అమౌంట్ ఆడచ్చు, ఆర్ ఎంత ఏజ్ లిమిట్ పెట్టాలి, అట్లాంటిది ఏదైనా పెట్టుకుంటే తప్ప, బికాస్ స్టిల్ ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్, దీనికి లాట్ ఆఫ్ వర్క్ జరగాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ యాప్ ఓపెన్ అయ్యాక దాని నుంచి వాళ్ళకి వేరే వేరే కాంటాక్ట్స్ వస్తున్నాయి, డ్రగ్స్ కి, తర్వాత ఇతర మాదక ద్రవ్యాలకి, దాని నుంచి వేరే వేరే కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. బికాస్ ఇలా ఈజీ మనీ వాళ్ళంతా ఒక చోట చేరి వీళ్ళందరూ వేరే వేరే ఆస్పెక్ట్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది సోషల్లీ ప్రాబ్లం చేస్తుంది. సోషల్ ఐసోలేషన్ కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్, ఎంత మందిని చూస్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్స్ సెపరేట్ అయిపోయిన వాళ్ళు జస్ట్ ఈ బెట్టింగ్ యాప్ అని 30 లక్షలు 40 లక్షలు అప్పులు తెచ్చి, ఇంకేముంది ఈ గేమ్ ఆడేస్తే గెలిచేస్తాం, ఇంకేముంది ఇదొక్కటి దాంతో నాకు వచ్చేస్తుంది అనే దాంతో చాలా మంది సెపరేట్ అవుతున్నారు. సో గవర్నమెంట్ షుడ్ క్విక్లీ రియలైజ్ దిస్, తొందరగా దీని నుంచి బయటకి చేయాలి మనం. అండ్ ఈ అవైలబిలిటీ తగ్గించాలి. చాలా యాప్స్ అయిపోయి ఇందులో పోయిందా మరేం కాదు, ఆ యాప్ లో పెట్టి ఎక్కువ సంపాదించేస్తా, ఆ యాప్ లో పోయిందా ఏం కాదు ఈ యాప్ లో సంపాదిస్తా అనే దాంట్లోకి వెళ్తున్నారు. సో ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ రియల్లీ వేకప్. దీన్ని ఒక పకడ్బందీగా దీన్ని కట్టుడు చేయకపోతే చాలా ఇబ్బందులు అందరం ఫేస్ చేస్తాం. యాజ్ పేరెంట్స్ గా, సొసైటీలో ఉన్న వాళ్ళుగా, అందరితో యూత్, మన పిల్లలు పాడైపోతారు. కాబట్టి కంపల్సరీగా ఇది మేబీ గవర్నమెంట్ షుడ్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్. రైట్. అరుణ్ గారు ఒక మాట చెప్పండి. ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రభుత్వం కాస్త సీరియస్గానే కనపడింది ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం, అంటే పోలీస్ వ్యవస్థ అట్లీస్ట్ వరకు చూసుకున్నా. బట్ ఇప్పుడు సడన్గా ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారు దాదాపు చాలామంది. అసలు ఏం జరుగుతుంది, బెట్టింగ్ యాప్ల సంగతి ఏమైపోయింది అనేటువంటి విషయాన్ని మొత్తం మర్చిపోయిన తర్వాత అన్వేష్ మీద మళ్ళీ కేసు పెట్టడం వల్ల మళ్ళీ ఒక చిన్న ఇగ్నిషన్, ఏదో మళ్ళీ పెట్టారు, దీనికి సంబంధించి మళ్ళీ ఏదో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన అతని మీద కేసు తర్వాత మళ్ళీ ప్రజలంతా దీని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వచ్చారు. సో హౌ డు వి సీ దిస్ సార్? అంటే ఈ సిచ్యుయేషన్ మనం ఎట్లా చూడాలి సార్? కేసులను స్టార్ట్ చేయడం, విపరీతమైన అత్యుత్సాహం చూపించడం, మధ్యలో దానిలో వదిలేయడం. హరీష్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనము ఇన్ కంటిన్యూయేషన్ తన ఫాదర్ అకౌంట్లోంచి డబ్బులు స్క్వీజ్ చేయడం, వాడుకోవడం అయిపోయింది. నెక్స్ట్ అంటే అక్కడ అకౌంట్లో డబ్బులు అయిపోతాయా లేదా తండ్రి కంట్రోల్ వచ్చేస్తుందా దాని మీద పక్కకు పెడితే, ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే అలవాటు ఆ అబ్బాయి వేరే పుంతలు దొక్కింది అనుకోండి, వేరే వాళ్ళ అకౌంట్లను నుంచి డబ్బు సైఫన్ చేయడము, స్క్వీజ్ చేయడము, దాన్ని షేర్ చేయడం చేస్తే ఒక ద్రోహి తయారవుతాడు, ఒక చీటర్ తయారైపోతాడు. చాలా వాస్తవంగా కూడా సమాజం మీద దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అడ్వర్స్ ఇన్ఫరెన్స్ ఉంటుంది. కాబట్టి తక్షణం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు డీజీపీ అనే వ్యక్తి సీన్లకు వచ్చినప్పుడైనా సరే దీన్ని ఒక ఫోర్టిఫై చేసి ఇన్వెస్టిగేషన్ని, సరే ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది, డీజీపీ చేసిందా లేదా, డీజీపీకి వచ్చిందా లేదా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. లేదు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ లింకులు ఉంటే అవి కూడా బయటకు వస్తాయి. ఆన్లైన్లో పెద్ద ఇష్యూ కాదు, ఏ అకౌంట్లో నుంచి ఏ అకౌంట్లోకి డబ్బులు పోయినాయని చూడొచ్చు. ఒకవేళ లేదు అంటే వాళ్ళు పద్ధతిగా చేసుకున్నారేమో, వైట్ కలర్ అఫెన్స్, అది ఎవరు చెప్పలేంది. అట్లాంటి ఆధారాలు లేనప్పుడు ఎవరైతే మాట్లాడారు కదా, ఉండొచ్చు. ఒక చిన్న స్టేట్మెంట్ రాష్ట్ర డీజీపీ నుంచి, ఎన్వీఎస్ రెడ్డి నుంచి, వీళ్ళందరూ కూడా పెద్ద ఆఫీసర్లు కాబట్టి, రాష్ట్రాన్ని నడుపుతున్న వాళ్ళు కాబట్టి, ఒక చిన్న స్టేట్మెంట్ మాకేం అవసరం లేదు, మేము అందులో ఇన్వాల్వ్ కాలేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది, టీకప్లో తుఫాన్ లాగా ముగిసిపోతుంది. కాకపోతే ఎవరైతే దొంగలు ఉన్నారో
మెయిన్ కల్ప్రిట్స్ ఏ కంపెనీలు వాడుతున్నాయనేది ఈరోజు కూడా బయటికి రాలేదు. కేవలం ప్రచారం చేసిన వాళ్ళ మీద మాత్రమే ఉంది. అంటే పైననే ఉంది ఇన్వెస్టిగేషన్. ఇన్ డెప్త్ పోవట్లేదు. అసలు ఈ యాప్ నిర్వాహకులు ఎవరు? అసలు మన దేశంలోనే ఉన్నాయా ఈ యాప్ నిర్వహించేది? ఈ ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయా? ఈ బ్యాంక్ అకౌంట్లు ఇక్కడనే ఉన్నాయా అనేది ఈ రోజు వరకు కూడా ఎవరు డిస్క్లోజ్ చేయలేదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది 45 కావాల్సిందే. జనాలు రక్షింపబడాల్సిందే. వాళ్ళ డబ్బులను కూడా రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద, పర్టికులర్గా పోలీస్ వ్యవస్థ మీద అయితే ఉంది. రైట్ సార్. కోటేశ్వరరావు గారు, మీరు అరుణ్ గారు చెప్పినటువంటి మాటలు నాకు తెలిసి మీరు కూడా ఏకీభవిస్తారని నేను కూడా అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగానే ఇందాక అరుణ్ గారు అన్నట్టుగా చాలా వెరీ వెరీ క్లియర్. ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ప్రమోట్ ఎవరైతే చేశారో దాంట్లో కొంతమందికే నోటీసులు వెళ్ళాయి. ఇన్ఫ్యాక్ట్ అందరికి కూడా వెళ్ళలేదు. స్థాయిని బట్టి నోటీసులు అనేటువంటి మాట కూడా అనుకోవచ్చేమో మేబీ, అంటే జరుగుతున్నటువంటి సినారియోస్ని బట్టి. ఇప్పుడు ఆ మిగిలిన పెద్దలకి ఎప్పుడు నోటీసులు వెళ్తాయి? ఇప్పుడు ఇతను ఏదో అక్యుజేషన్ చేశాడని అంటే, ఇప్పుడు ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నటువంటి ఆ మెట్రో రైలు మీద ప్రమోషన్కి వెయ్యాలి అని అంటే, ఒక ట్రైన్ ఒక నెల రోజుల పాటో లేదా 2 నెలల పాటో లేదా కనీసం 10 రోజుల పాటో అంటే ఇట్స్ నాట్ లెస్ దెన్ కొన్ని 10 లక్షల కంటే తక్కువ అయితే ఉండదు ఈజీగా, సింప్లీ టు సే. సో అలాంటప్పుడు ఎన్ని లక్షలు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి? సరే, తనేదో కోట్లలో మాట్లాడినటువంటి సంఘటన మనం చూసాం. అసలు దీని అగ్రిమెంట్స్ ఎందుకు ప్రభుత్వం బయట పెట్టట్లేదు? ఎందుకు దీని మీద వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు? అక్యూజ్ చేశాడు రాంగ్ అని కేసులు పెట్టారు, సరే వీళ్ళు ప్రూవ్ చేసుకోవట్లేదు ప్రభుత్వం కూడా? అదే నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ ప్రభుత్వం నాన్ సీరియస్. ఏదో ఇట్లాంటి ఏదో జరుగుతుందో ఇప్పుడు మనం చూసాం హైదరాబాద్లో సినిమా పెద్దల గురించి, వాళ్ళకున్నటువంటి డ్రగ్స్ అలవాట్ల గురించి ఎంత హడావుడి చేశారో, ఆ తర్వాత ఏమైందో ఎవరికి మనకు తెలియదు. అదేవిధంగా అంటే మన ఇప్పుడు సందర్భం కాకపోయినప్పటికీ ఫామ్ హౌస్ గురించి, కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి ఎంత రచ్చ జరిగిందో, దాని మీద కొలతలు వేసా ఉన్నారు, దాని చుట్టూ అన్ని చేసా ఇది చేసా ఉన్నారు. అది అక్రమంగా కట్టిందా సక్రమంగా కట్టిందా అని ఇప్పటికీ ఎవరికైనా చెప్పారు? ఎవరైనా బయట పెట్టారా దాని మీద? అందుకని ఈ యాప్స్ అనేటువంటివి ఇది పెద్ద మాఫియా, ఇది ఇంటర్నేషనల్ మాఫియా. దీనిలో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు చేతులు కలపచ్చు, లేదా విదేశాల వాళ్ళు ఉన్నప్పుడు చేతులు కలపచ్చు. అందుకని ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకునేటువంటిది ధైర్యం కానీ లేకపోతే ఇంకోటి కానీ అసలు సీరియస్నెస్ లేదు. అందుకని ఎవరు పట్టించుకుంటారు? ఇదేమైంది ఇటువంటి చేసినందువల్ల యాప్స్ నిర్వాహకులు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళు సరే ఇప్పుడు బాండ్స్ కొనుగోలు చేయడం లేదు కనుక బాండ్స్ రూపంలో ఇంకో రూపంలో డబ్బులు పోతాయి. కానీ ఈ యాప్స్ నిషేధించి ఇట్లాంటి చేసినందువలన రాజకీయ పార్టీలకు ఏమైనా ఓట్లు వస్తాయా అంటే ఓట్లు వస్తాయా అనేటువంటిది కనుక వాళ్ళు కనుక ఉండి ఉంటే, ఇది ఓటు క్యాచింగ్ వ్యవహారం అని కనుక వాళ్ళు ఫీల్ అయి ఉంటే, ఎవరైనా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఈ పార్టీకి అలా చేసి ఉండేవాళ్ళు. మనం చూస్తున్నాం కదా, కులగణనకు సంబంధించి ఎంత రచ్చ జరిగింది, ఎన్ని తిరస్కరించారు, మాకేం సంబంధం లేదు, కేంద్రానికి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇది సమాజాన్ని కులాల పరంగా చీలుస్తుంది, ఇది అర్బన్ నక్సల్స్ మెంటాలిటీ అని చెప్పినటువంటి పెద్ద మనుషులందరూ కూడా మనకు తెలుసు కదా. మరి అటువంటి వాళ్ళు వన్ ఫైన్ మార్నింగ్ తెల్లవారేసరికి ఇదే సామాజిక న్యాయం అని చెప్పేసి వాళ్లే ఛాంపియన్స్ గా ఫోజు పెడుతున్నటువంటి తీర్పుడు మనం చూస్తున్నాం. మరి ఎందుకని ఇలాంటి వాటి మీద ఆ విధమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడంతా అవన్నీ నడుస్తున్నాయి కదా, సర్జికల్ స్ట్రైక్స్ అని, లేకపోతే ఉగ్రవాదులు ఏరివేతలు, ఇట్లాంటివన్నీ మరి ఎందుకని చేయట్లేదు? ఇది సమస్య. నాన్ సీరియస్నెస్, బాధ్యతారహిత్యం. ఇంకా చెప్పాలంటే అధికారంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు లేదా ప్రధానమంత్రిగా ఎవరున్నారు అనేటువంటిది వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థల యొక్క బాధ్యతారాహిత్యం అనేది నేను మరోసారి చెప్తాను. రైట్. అరుణ్ గారు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు ఇలాంటి కేసులు ఇప్పుడు మనం చూసుకున్నాం, ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం లాంటివి అన్నీ జరిగాయి కొంత పైన అయితే. కానీ ఎటు చూసుకున్నా అంటే అరెస్ట్ల పర్వమా లేదా ఒకవేళ ప్రూవ్ అయితే అంటే అఫ్కోర్స్ వాళ్ళ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఇంకా ఈ బెట్టింగ్లకు సంబంధించినటువంటి యాప్లు ఒక పేరు పోతే ఇంకో పేరు, ఒక పేరు పోతే ఇంకో పేరు, ఆ పేరు పోయినా ఇంకొక పేరు మీద రీసెంట్ టైమ్స్లో ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా తిరుమల బెట్టింగ్ ఆర్ సంథింగ్ ఏదో పేరు మీద కూడా కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, మన కళ్ళ ముందు చూసాం మనం. సో ఇంకా చాలా రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకటి బ్యాన్ చేస్తే ఇంకోటి, ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ ఈజీ ఫర్ ఇండియా నౌ. సో మరి ఇలాంటి టైంలో మనం ప్రభుత్వం
లేదా కేసులు పెడుతున్నప్పుడు ఎలాంటి సెక్షన్ల కింద పెట్టి కరెక్ట్గా చూస్తే ఇలాంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉంటుంది, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేందుకు ఆస్కారం ఉంటుంది? చిత్తశుద్ధి కావాలి సార్, సింపుల్. ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్ ఆన్సర్ అంటారు. పేమెంట్ యాప్ ద్వారా సెకండ్లలో అకౌంట్లు ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి, అమౌంట్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. నా అకౌంట్ నుంచి థర్డ్ పార్టీ అకౌంట్కు, థర్డ్ పార్టీ అకౌంట్ నుంచి నిర్వాహకులకు వెళ్ళిపోతున్నాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. మరి అదే సాఫ్ట్వేర్ను ఉపయోగించి దొంగ కూడా పట్టుకోవచ్చు కదా. ఇదేమన్నా పెద్ద అంతరిక్షంలో పోవడమా, లేకపోతే అక్కడ నుంచి వాపస్ వచ్చే రాకెట్ని దించడమా? అలెన్ మస్క్ దింపినట్టు దింపడం అంత కష్టం ఏమైనా ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. నేను పేమెంట్ చేస్తాను, థర్డ్ పార్టీ యాప్ అసలైన వాడికి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అమౌంట్ వెళ్ళిపోతున్నప్పుడు వై డోంట్ ద సేమ్ సాఫ్ట్వేర్ క్యాచ్ ద కల్ప్రిట్, ఒరిజినల్ కల్ప్రిట్? ఉంది, ఆపర్చునిటీ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, ఫ్రాక్షన్ సెకండ్లో అక్యూజ్ను పట్టుకునే సాఫ్ట్వేర్ ఉంది. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లోపించింది. 100% చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ మాట చెప్పండి, డూ యూ రియలీ థింక్ సార్, అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద శక్తులు లేదా పెద్ద వ్యక్తులు కూడా ఇలాంటి యాప్లకు సంబంధించి ఎలాంటి బ్యాన్ చేయకపోవడానికి వాళ్ళు కూడా ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అనేటువంటి ఆస్కారం ఉందా? డెఫినెట్గా ఉంటారు సార్, సమస్యనే లేదు. ఉన్నారు కాబట్టే కానిస్టేబుల్తోనే కేసు పెట్టించింది. ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా కేసు పెట్టించిండ్రు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎవరైనా చూసుకోండి మీరు, జనరల్గా ఊళ్ళల్లో వడ్డీ వ్యాపారం చేసేటోళ్ళు పోలీసుల దగ్గరికి పోతారు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని. కోర్టుకు వచ్చేది కేవలం 2 నుంచి 3% మాత్రమే మనీ రికవరీలు వస్తాయి. మిగతా అన్ని పోలీసుల ద్వారానే, అవునన్నా కాదన్నా ఎంతమంది ఖండించినా పోలీసుల ద్వారానే పవర్ ఉపయోగించి వసూలు చేసుకుంటారు. మరి వాళ్ళ డబ్బులు ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి కొంతమంది ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, ఎస్పీలుగా మారిన వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు లాగా ఆకాశ ఆర్మీలు నిర్మించుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్? ఇచ్చే జీతము పెండ్లం పిల్లలను సాగనీకే, వాళ్ళకు చదువులు చెప్పించనీకే సరిపోనప్పుడు 1000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఏ విధంగా సంపాదిస్తాడు? దట్టు ఇంటి పర్మిషన్, ఇల్లు కట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే, పిల్లలకు ఫీజులు పే చేయాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి. మరి కట్ చేస్తే రిటైర్ అయ్యేప్పటికీ ఆయనకు 100 కోట్లు 200 కోట్ల ఆస్తులు ఇట్లకెళ్ళి వస్తాయి. అదేమైనా అద్భుతమా? లేకపోతే పోలీస్ వ్యవస్థలో పోలీసు ఉద్యోగాలు ఏమైనా మంత్రదండాలా? కాదు కదా. అందరిని అనట్లేదు, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 10 to 20% లేరా? మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రజల ముందు బాహాటంగా పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తేనే కదా ఈ దొంగలు నాటకాలు ఆడేది. 41A CRPC అమెండ్మెంట్ తర్వాత పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నోటీసులు ఇవ్వడం, అవసరం అనుకుంటే నోటీసులు ఇవ్వడం, వాళ్ళని వదిలిపెట్టడం, ఎవరు అడిగే దిక్కే లేదు. 498A కూడా డమ్మీ అయిపోయింది. జెన్యూన్ కేసులు, అన్ని జెన్యూన్ కేసులు నేను అన్నాను. ఒక 10% అమ్మాయిలు హరాస్మెంట్ గురై అత్తగారింట్లో అదనపు కట్నానికి వేధింపులకు గురై వస్తారు. 100కు 100 కరెక్ట్ అని నేను అన్నాను, కానీ అందులో జెన్యూన్ కేసులు ఉంటాయి కదా ఒక 10%, అవి కూడా నల్లిఫై అయిపోతున్నాయి కదా ఈ దాంట్లో. దాంతోపాటు మిగతా అన్ని కూడా 41A CRPC అమెండ్మెంట్ అనేది ఫేటల్ టు ది విక్టిమ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను, నాట్ ఓన్లీ అడ్వకేట్స్. దానివల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని నా ఒపీనియన్. రైట్. ఒక్కసారి కోటేశ్వరరావు గారు వెళ్దాం. సార్ కోటేశ్వరరావు గారు, చివరిగా ప్రజలకి ఇది చూస్తున్నటువంటి ప్రజలకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమైనా ఉందా? ప్రజలకి మనం సందేశాలు ఇస్తే వినే స్థితిలో లేదు. అవకాశవాదం ప్రజల్లో కూడా మనం ప్రజలను నిర్ణయించడం కాదు, కానీ ప్రజల్లో కూడా పక్కా అవకాశవాదం అనేటువంటిది నరాన పాకిపోయింది. మన ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు కదా, డబ్బు సంపాదిస్తే ఎట్లా సంపాదించావు కాదు, ఎంత సంపాదించావు అనేది లెక్క అనే దాన్నే ప్రామాణికంగా తీసుకొని గౌరవ మర్యాదలు పొందుతున్నటువంటి ఈ స్థితిలో డబ్బే సర్వస్వంగా మారినప్పుడు మొత్తం డబ్బు జబ్బు పట్టుకుంది ప్రపంచం మొత్తానికి. అందులో దానికి మన దేశం లేదా మన తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు. ఆ జబ్బుకి బలైపోవటం తప్ప మరొకటి లేదు. ఇది ఒక నిజానికి ఎయిడ్స్ లాంటిది, దీనికి నివారణ తప్ప చికిత్స లేదు. ఈ అవకాశవాదాన్ని ఉపయోగించుకొని ఇంతకంటే పెద్ద ఎత్తున జనంలో ఉన్నటువంటి అవకాశవాదాన్ని కూడా ఉపయోగించుకొని కొట్టేసేవాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. అందుకని దీనికి తక్షణమే ఏదో
నాలాంటి వాళ్ళు, మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు, లాయర్ గారు లాంటి వాళ్ళు ఏదో 1-2 సలహాలు చెప్తే కాదు. ఎక్కడైతే పైనుంచి కింది దాకా అధికార వ్యవస్థ దాని మీద చర్యలు తీసుకుంటే అసాధ్యమైతే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాతో పాటు డిబేట్లో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి, అరుణ్ గారికి, హరీష్ గారికి అదేవిధంగా ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలిసే కంటే ముందు ఒక మాట మాత్రం వాస్తవం, నిన్నటి దాకా ఎవరైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఫైట్ చేసిన వ్యక్తి ఉన్నాడో అతని మీద ఇవాళ కేసు నమోదైంది ఒక కానిస్టేబుల్ ద్వారా. అంటే అయితే ఇక్కడ ప్రభుత్వ లోపం కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అంత పెద్ద ఎత్తున మీరే ఆ బెట్టింగ్ యాప్లు తప్పు అని చెప్పేసి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఏదైతే విచారణ చేశారో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థే వాటిని ప్రమోట్ చేసింది. మరి మీ మీద అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు స్ట్రైట్గా చర్య తీసుకోవాలా? క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్, రైట్? ద గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. ప్రూవ్ చేసుకోండి. అతను మీరు 300 కోట్ల స్కామ్ చేశారంటున్నారు బెట్టింగ్ యాప్ల ద్వారా, మీరు చేయలేదని ప్రూవ్ చేసుకోండి. వాళ్ళు చేసుకుంటారు లేదా తర్వాత, అట్లీస్ట్ మీరు గవర్నమెంట్గా మీకు బాధ్యత లేదా? ప్రశ్నకి సమాధానం మీరే